ఆయన సమైక్య రాష్ట్రంలోనూ కంటి చూపుతో రాజకీయాలు చక్కబెట్టిన నాయకుడు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ లాంటి ఉద్దండ నాయకుల దగ్గర మంచి పరపతి సంపాదించారు. కానీ ఇప్పుడెందుకో మూగబోయారు. పదవి కోసం పార్టీ మారాడన్న కారణంతో చిన్నచూపు చూస్తున్నారో, జూనియర్ దగ్గర ఇబ్బంది పడుతున్నాడో కానీ క్యాబినెట్లో అప్రాధాన్యతకు గురవుతున్నాడు. ఇచ్చిన శాఖ మీద పెత్తనం లేదు, ప్రభుత్వ నిర్వహణలో భాగస్వామ్యం లేదు. అసలు ఆయన మాటకు విలువే లేదన్న విమర్శల నడుమ కాలం వెల్లదీస్తున్నారు. ఇంతకు ఎవరా నాయకుడు? రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఇబ్బందులు పడుతున్నారన్న చర్చ రోజు రోజుకు ముదురుతుంది. శాఖ కేటాయింపు దగ్గర నుంచి 4 నెలల పాలనలో ఆయనకు మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. శాఖ కేటాయింపులోని ఆయనకు తొలి అవమానం జరిగిందన్న విమర్శలున్నాయి. తుమ్మల నేటికి వ్యవసాయం చేస్తుంటారు. ఆయన రైతే కానీ ఇప్పటి వరకు ఆయన చేపట్టిన శాఖలన్నీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవి. తొలిసారి ఆయన వ్యవసాయ శాఖకు పరిమితం అయ్యారు. నీటిపారుదల, ఎక్సైజ్, రోడ్లు, భవనాల వంటి కీలక శాఖలు నిర్వహించి ఏ ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉన్నా తమ మార్కు రాజకీయాలు నడిపారాయన. మరి ఎందుకో ఏమో గాని వ్యవసాయం కేటాయించి ఆ శాఖలోనూ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ గ్యారంటీల అమలు విషయంలోనూ తుమ్మల చేసిన సూచనలు సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని, అప్పటినుంచే గ్యాప్ మొదలైందని మరో వాదన కూడా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో షెడ్యూల్ వెలువడిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ హడావిడిగా చేపట్టిన నామినేటెడ్ పోస్టుల్లోనూ తుమ్మల సూచించిన ఒక్కరికి కూడా పదవి దక్కలేదు. ఆయన ప్రధాన అనుచరులకు సైతం పదవులు దక్కలేదు. దీంతో తనను అంటిపెట్టుకుని ఉన్న వారికి న్యాయం చేయలేకపోయారని ఫీల్ అయ్యారట. అదిగాక తుమ్మల నాగేశ్వరరావు శాఖల పరిధిలో ఉన్న కార్పొరేషన్లను భర్తీ చేసేటప్పుడు కనీసం ఆయనకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఆయన శాఖల్లోనూ ఆయన నిర్ణయానికి విరుద్ధంగా పదవులు కట్టబెట్టారని టాక్ నడుస్తోంది. ఇక రాజ్భవన్ లో కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంలోనూ ఇద్దరి మధ్య ఏదో వాగ్వాదం జరిగిందన్న ప్రచారం జరిగింది. తుమ్మల రేవంత్ రెడ్డి మధ్య సంవాదం నడిచిందని ప్రచారాన్ని ధృవపరిచేలాగా ఆ ఫోటోలు, వీడియోల్లో తుమ్మల నాగేశ్వరరావు సీరియస్ ఉండడం, ఆగ్రహంతో కూడిన హావభావాలు కూడా ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. రేవంత్ రెడ్డి క్యాబినెట్, తుమ్మలకు అప్రాధాన్యత, వారి మధ్య గ్యాప్ వంటి అంశాల్లో అనేక వార్తలు షికారు చేస్తున్న సమయంలో మరో వివాదం రాజుకుంది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన మల్కజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం మరింత ఆజ్యం పోసింది. మల్కజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. నిన్న మొన్నటి వరకు మల్కజ్గిరిలో రాజకీయ కార్యక్రమాలను ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావే నిర్వహించారు. పార్టీలో చేరికలు, నాయకుల మధ్య సమన్వయం చేశారు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ కూడా అయిన రేవంత్ రెడ్డి సహా మొత్తం నాయకత్వం అంతా హాజరైన కీలక సమావేశంలో తుమ్మల కనిపించలేదు. ఈ సమావేశానికి ఆయన్ను పిలువలేదా, పిలిచినా ఆయన హాజరు కాలేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఖమ్మంలో సాదాసీదా కార్యక్రమాల్లోనే తుమ్మల పాల్గొన్నారు. మరి ఎందుకు పార్టీ కీలక సమావేశానికి దూరంగా ఉన్నారని చర్చ సాగింది. అదే సమయంలో తుమ్మలను మల్కజ్గిరి నుంచి ఇన్ఛార్జిగా మార్చి మహబూబాబాద్ బాధ్యతలు కట్టబెట్టడం కూడా తుమ్మల పరిధి తగ్గించడమేనంటున్నారు ఆయన అభిమానులు. తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో కూడా కాంగ్రెస్ నేతలు పెద్దగా ఆసక్తి చూపలేదన్న టాక్ ఖమ్మం జిల్లా నేతల్లో వినిపిస్తుంది. తనకు ఇదే చివరి ఎన్నికలని చెప్పిన తుమ్మల ఇక ముందు పోటీకి దూరంగా ఉంటాను అని అనేక సందర్భాలు చెప్పుకొచ్చారు. గెలుపుతో తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్న తుమ్మల తన వారసుడిని రంగంలోకి దింపాలని భావించిన కాంగ్రెస్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పెద్దగా సహకారం అందలేదట. ఖమ్మం పార్లమెంట్ యుగేందర్ కు కేటాయించాలన్న విజ్ఞప్తులు కూడా పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవు. ఎంతసేపు బట్టి సతీమణి నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు తప్ప తుమ్మల యుగేందర్ పేరు ఎక్కడా కాంగ్రెస్ అధిష్టానం గాని పిసిసి గాని పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించలేదు. ఇది కూడా తుమ్మల రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ కు ఓ కారణమై ఉండొచ్చని అంటున్నారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో అంతా తానే అయి ప్రభుత్వాలను శాసించిన తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు కాంగ్రెస్ లో ఎదుర్కొంటున్న అవమానాలను ఆయన సామాజిక వర్గం కూడా జీర్ణించుకోవడం లేదట. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ జరుగుతున్న పరిణామాలకు తోడు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్లు కూడా తుమ్మలను ఆయన క్యాడర్ను మరింత డైలమాలో పడేస్తున్నాయి.